శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. మీ ముందుకు వస్తున్నాను మీరే శర్మ. మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం, శివుని కోసం తెలుసుకుందాం, పరమేశ్వరుడు యొక్క విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే నందీశ్వరుడు శివుని వాహనం కాబట్టి శివుడు ఎలా అయ్యాడు, శివునికి వాహనం నందీశ్వరుడు ఎలా అయ్యాడు తెలుసుకుందాం ఈరోజు. పూర్వకాలంలో పాలాకసుడు అనే మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శిలాదుడు సంతానం లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. అతను చెయ్యని వ్రతము, చెయ్యని నోము, చెయ్యని యజ్ఞం అంటూ ఏమీ లేదు. అయితే శిలాదుడు ఈ సంతానం కోసం అతను చేయని వ్రతం లేదు, స్నానం చేయడం, తీర్థం లేదు, ఆయన ప్రయోజనం కలగలేదు. చివరికి శిలాదుడు హిమాలయ పర్వతాలకి వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు వరం ఇచ్చాడు, అయ్యా నీకు ఏ వరం, నీకు ఏం కావాలో కోరుకో అని. అది విన్న శిలాదుడు, అయ్యా చాలా కాలం గడిచి శిలాదుడు లేయింది, చుట్టుపక్కల పుట్టలు ఇవన్నీ కూడా తపస్సుకు మెచ్చి శివుడు వెంటనే కూడా, అయ్యా నువ్వు చేసిన తపస్సు చాలా ఘోరమైన తపస్సు, నీకు ఏ ఏ వరాలు కావాలి అని అడగా శిలాదుడు శివుడికి నమస్కరించి, దేవదేవ, శంకర, ఆశ్రవత్సల, అనాథరక్షక, నాకు సంతానం లేదయ్యా, నా సంతానం నిలబెట్టుటకు ఆ యోజన కుమారుడు ప్రసాదించండి అని అడిగాడు. వంశ నిలబడానికి కుమారుడు కావాలనగా వేదాంగుడు, విద్యావంతుడు, సకల శాస్త్రజ్ఞుడు, గుణసంపన్నుడు, గొప్ప శివభక్తుడి, దీర్ఘాయు కలిగిన వాడు కావాలి అని అన్నారు. శిలాదుడు ప్రార్థించి మన్నించి, ఈశ్వరుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కానీ అల్పాయుష్యు కుమారుడు మాత్రం అన్నాడు. శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలమైనా సంతానం కలగలేదు, ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చెయ్యాలని అక్కడ సంకల్పించుకున్నాడు. ఆ యొక్క యాగానికి తవ్వుతూ విచిత్రంగా అందులో ఒక బాలుడు కనిపించాడు. చూశాడు, చక్కని రూపరేఖలు, అందచందాలు, శంకర సాష్టాంగ కలిగిన ముద్దులు మాట్లాడుతున్న బాలుని చూసి ఇంటికి తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు. శిలాదుడు ఈ యొక్క ఋషి దంపతులు ఆ బాలుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఒక రోజున అతను నామకరణం చేద్దాం అనుకున్నాడు. ఆ నామకరణం కోసం అప్పుడు ఆ శరీరాన్ని వాణ్ణి, ఋషివర్య, ఈ బాలుడు మీకే కాదు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు కూడా ఆనందం కలిగిస్తాడు అని చెప్పారు. కాబట్టి ఇతను నందుడు అని నామకరణం చెయ్యండి అని చెప్పారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారంగా బాలుడికి నందుడు అని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేయడానికి విద్యాభ్యాసాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. గురువుగారిని పిలిచారు. ఏకచక్రంగా కావడంతో కొద్ది కాలంలో సమస్త విద్యలన్నీ కూడా చేసుకున్నాడు. ఒక రోజున శిలా దంపతులు నందుని దగ్గర కూర్చొని పెట్టి ఆశ్రమ ప్రాంగంలో ముచ్చలాడుతూ ఉండే సమయంలో సూర్యదేవుడు, వరుణుడు శిలాదుల ఆశ్రమానికి వచ్చారు. స్వాగతం సత్కారుల కుశల ప్రశ్నల ఆయన తర్వాత నందుని జాతకం కోసం తెలుసుకుందాం అనుకున్నారు. వెంటనే ఆ బాలుడి నుంచి విద్యావంతుడు, గొప్ప భక్తుడు, గుణవంతుడు, సంపన్నవంతుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు. ఆ మాట విన్న శిలా దంపతులు చింతించి ప్రారంభించారు. కుమారుడు వారి యొక్క వద్దకు వెళ్ళి, తండ్రి మీ విచారానికి కారణం ఏమిటి అని అన్నాడు. అప్పుడు నందుడు తల్లిదండ్రులను అష్టైశ్వర్య నావిధులు సమస్త విద్యాలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు, కానీ శివుడు అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి, కాబట్టి నన్ను ఆశీర్వదించండి, నేను శివుని దగ్గరికి వెళ్ళి అతి ఘోరమైన తపస్సు చేసుకొని వస్తాను అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని తపోదానికి వెళ్ళిపోవడం జరిగింది. కేదారం వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడు తపస్సుకు మించిన శివుడు ప్రత్యక్షమయ్యి, నీకు ఏం వరం కావాలో చెప్పు అని అడగ్గా నందుడు, ప్రభు నీ దర్శన భాగ్యం కలిగింది, అంతకంటే నాకు వరం ఏంటి, ఇంకా కావాల్సిందేముంది, ఎల్ల వేళలా నీ దగ్గరే ఉండాలి అని చెప్పి అనుగ్రహించమని చెప్పాడు. అతడు కోరికను మన్నించి శివుడు దీర్ఘాయు
నాతోగా ఉండాలి, నాతో పాటు ఉండాలని తరువాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడికి సేవలు చేసుకున్నాడు. అంతటి ప్రవర్తన మెచ్చి శివుడు బాగా నచ్చింది. ఒక శుభ సమయంలో శివుడు త్రిలోక వాహనాలను పిలిచి, అయ్యా అందరి సమక్షంలో నందీశ్వరుని గుణాధిపత్యంగా ఇచ్చాడు. గణాధిపత్యంగా శివుడు నందీశ్వరుడితో పాటు నీవు నీ భక్తుడికి సందర్భంగా వచ్చినప్పుడు కృతజ్ఞుని, నానా సంపద వాహనాలను ముల్లోకంలో జయించగల బలక్రమం కలిగిన ఉండవాడు, నీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు 5 తరాల వారు నా రుద్రగణంలో చేర్చగలను అని భావించారు. ఆ రకంగా శిలాదుడు కుమారుడు శివుని వాహనంపై నందీశ్వరుడుగా ఇది యొక్క నందీశ్వరుడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ శివనామస్మరణ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర మీర విశర్మ.